నాకు తెలుసు ఈ వీడియో చూసాక డెఫినెట్‌గా అయితే కామెంట్లు అయితే ఇలాగే పెడతారు. ఓన్లీ మీ ఎలక్ట్రీషియన్‌లకే నా గిఫ్ట్ మాకు లేదా అని చెప్పేసి. ఇంకా మన ఛానల్ అయితే గిఫ్ట్ ఇచ్చేంత రేంజ్‌కి అయితే ఎదగలేదు. ఎదిగేటప్పుడు అయితే మీకు ఇవ్వకుండా ఉంటానా గిఫ్ట్స్ ఏవైనా. ఈ ఇయర్‌కి అయితే ఓన్లీ మా ఎలక్ట్రీషియన్‌లకే ఇస్తున్నాను. నెక్స్ట్ ఇయర్ మీతో పాటు ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. అంతవరకు మీరు సపోర్ట్ చేస్తారని నాకు తెలుసు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా దసరాకైతే మా ఎలక్ట్రీషియన్‌లందరికీ గిఫ్ట్ అయితే రెడీ చేసేస్తున్నాము. టూల్ కిట్స్ అన్నీ ఏస్తాను. దాంతోపాటు స్వీటు కొంచెం అమౌంట్ కూడా ఇస్తారు మా బావ అయితే. నేనైతే ఇలాగ అన్నీ రెడీ చేసి పక్కన పెట్టేస్తే ఇంకా ఎలక్ట్రీషియన్ రాగానే ఇచ్చేయడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి 1 బై 1 రెడీ చేసి పెట్టేస్తున్నాను. దసరా వచ్చిందంటే ఫుల్గా అడవిడైతే ఇదే ఉంటుంది. ఈ వర్క్ ఎక్కువైపోద్ది నాకైతే. ఇంక ఇంట్లో వర్క్ ఏం చెయ్యట్లేదు. అందుకే వంటల వీడియో కూడా ఏం పెట్టట్లేదు అనమాట. మీకోసం ఈ దసరా శుభాకాంక్షలు చెప్పడం కోసం అయితే ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. మీ అందరికీ దసరా శుభాకాంక్షలు. ఇందులో టూర్ కిట్స్లో అయితే స్వీట్ వేస్తుంటే నాకు నోరు ఊరేస్తుంది. నేను తినకన్నా అసలు ఆగలేను. స్వీట్లు చూసానంటే చాలు ఇంక తినేస్తాను వెంటనే. ఇంక నా కోసమని ఒక 1/2 కిలో తీసి పక్కన పెట్టుకుంటే మా బావ అయితే తిడుతున్నారు. అందరికీ పంచగా మిగిలితేనే తింది కానీ లేకపోతే మానేసే అని చెప్పారు. ఆల్రెడీ రాగానే నేనైతే టేస్ట్ కోసం ఒక 1/2 కిలో అయితే తినేసానులేండి. నా కోసం అనేసి ఇంకా 1/2 కిలో సైడ్ చేసేద్దాం అనుకుంటున్నాను. మా బావ చెప్తే నేను ఎందుకు ఆగుతాను, ముందు నేను తినేయాలి స్వీట్ అయితే మాత్రం. ఇంక తర్వాత వేరే వాళ్ళకి ఇస్తాను, అంత ఇష్టం నాకు స్వీటు.